నువ్వు నన్ను చంపడానికి వచ్చావని నా దగ్గరకు వచ్చి గొడవ చేసి వెళ్ళిందమ్మా. అప్పటికి నేను ప్రియను పామును కాదు అత్తయ్య అంటే అస్సలు వినదు. తన కంగారు చూసి అనవసరంగా పాములా నటించి తప్పు చేశానేమో అని ఫీల్ అయ్యాను కృష్ణ. తను నిన్ను మిస్అండర్స్టాండ్ చేసుకుందని ఇప్పుడు నాకు క్లారిటీగా అర్థమైంది. అందుకే నా దగ్గరకు వచ్చి నువ్వు నన్ను కాటేసి చంపుతావని ఒక్కటే నస. నిజంగా అమ్మ చాలా టార్చర్ పెడుతుంది ప్రియా. నిన్ను కూడా టార్చర్ పెడుతుందన్నమాట. నా మాట విని నువ్వు మీ ఇంటికి వెళ్ళిపో. సారీ కృష్ణ. సారీ ఎందుకు? అమ్మ చేసేదంతా నాన్ సెన్స్ అని నీ వల్లే నాకు చాలా క్లారిటీగా తెలిసింది. థ్యాంక్స్. మరి నేను ఇంటికి రాగానే నీతో క్లోజ్గా మూవ్ అయినప్పుడు నీకు డౌట్ వచ్చింది కదా? కొంచెం అనిపించింది, కానీ లవ్ ఫెయిల్యూర్తో మాట్లాడుతున్నావని అర్థం చేసుకున్నాను. నా కృష్ణ మారాడో లేదోనని చిన్న పరీక్ష పెట్టాను. వర్ష పెళ్లి విషయంలో నువ్వు కమిట్మెంట్తో ఉన్నావని నాకు అర్థమైంది. ఇప్పుడు నువ్వు నాకు నచ్చావు. ఇప్పుడు నేను పాదప్రియనే, నువ్వు నా కృష్ణవే. కాకపోతే వర్షాన్ని సొంతం చేసుకున్న కృష్ణవి. నువ్వు వర్ష సంతోషంగా ఉండాలి కృష్ణ. చివరిగా నేను నీకు చెప్పేది కూడా ఇదే. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ కృష్ణ. అమ్మయ్యా, నువ్వు నేను ప్రేమించిన ప్రియవే, పాము మాత్రం కాదు. అమ్మ అనవసరంగా డౌట్ పడి అందరినీ డిస్టర్బ్ చేస్తుంది. ప్రియా, నువ్వు అనుకున్నట్టు నేను సంతోషంగా అయితే లేను. ఏమైంది కృష్ణ? నువ్వు వచ్చాకే నేను నిజమైన ప్రేమను మిస్ అయ్యానని నాకు అర్థమైంది. అంటే సంతోషంగా లేవా? నన్ను మర్చిపోలేకపోతున్నావా? ప్రేమ కెరటం అయితే పెళ్ళి తీరం. నేను కెరటం లేని తీరాన్ని, తీరం దాటలేని కెరటాన్ని. ఇంతకు మించి నేనేం చెప్పలేను ప్రియా. ప్రియా, నిన్నొక విషయం అడగనా? అడుగు. ఇంకా నన్ను ప్రేమిస్తూనే ఉన్నావా? మర్చిపోలేదా? చాలా ఇష్టపడి ప్రేమించాను. మర్చిపోవడానికి ఒక జీవితకాలం పడుతుంది కృష్ణ. ఒకరికి మనసిచ్చి మరొకరితో పెళ్ళంటే ఎంత నరకంగా ఉంటుందో అనుభవించే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ప్రియా, ఆ నరకాన్ని నువ్వు పైకి చెప్పగలుగుతున్నావు, నేను చెప్పలేకపోతున్నాను. అంతే తేడా. అంటే నువ్వు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నావా? ఎవరి కోసం? ఎందుకోసం? ప్రియా, నేనిప్పుడున్న పరిస్థితుల్లో ఏం మాట్లాడినా నీ మనసు ఇంకా బాధపడుతుంది. కృష్ణ, మన స్థాయి కంటే పెద్ద సమస్యలు వచ్చి ఉక్కిరి బిక్కిరి అవుతున్నప్పుడు మనసుకి ఒక్కటే అనిపిస్తుంది. తప్పైనా ఒప్పైనా మనసుకు నచ్చిన వాళ్లతో గడపాలి అని. కాలం ముందుకు కదలకుండా ఆగిపోవాలని. చాలా బాగా మాట్లాడుతున్నావు. ఈ మాత్రం సెంటిమెంట్ మాట్లాడకపోతే నువ్విప్పుడు నాతో బయటికి రావు కదా. ఏంటి ప్రియా ఆలోచిస్తున్నావు? నాలో ఉన్న ప్రేమను మళ్ళీ బయటికి లాగావు. కాస్త మనశ్శాంతి కోసం మనం బయటికి వెళ్దామా? పంకజం, పంకజం, వస్తున్నానమ్మా.
చెప్పండమ్మా. పంకజం, ప్రియం చూసావా? ఇందాకే కృష్ణబాబు గదిలోకి వెళ్ళడం చూశానమ్మా. అక్కడ లేదు పంకజం. ఏమైందమ్మా? ఎందుకంత టెన్షన్ పడుతున్నారు? అది ప్రియా ఇంట్లో ఎక్కడుందో వెళ్ళి వెతుకు. నేను అటు వెళ్ళి వెతుకుతాను, నువ్వు వెళ్ళు. అలాగేనమ్మా. చెప్పు కృష్ణ, వెళ్దామా? ప్రియా, శ్వాస ఆగిపోయినట్టుగా ఉంది. కళ్ళు ఆర్పలేకపోతున్నాను. ఏమైంది నాకు? నా ప్రేమ మత్తులో మునిగి తేలుతున్నావు కదా కృష్ణ. ఇప్పుడు చెప్పు, నాతో పాటు వస్తావా? వెళ్దామా? సరే, పద. నీ వెంటే వస్తాను. అమ్మగారు, పంకజం, అమ్మగారు, ఇల్లు మొత్తం వెతికానమ్మా. ప్రియమ్మ ఎక్కడా కనిపించలేదు. కనిపించలేదా? హ. సరే, ఆ రూమ్ లో ఉందేమో చూస్తాను. నువ్వు ఇంటి బయట చూసిరా, వెళ్ళు. సరేనమ్మా.
నీకు? మాట్లాడు కృష్ణ, మాట్లాడు. అమ్మా అది అమ్మా సంఖ్యలు ఎందుకు వేస్తున్నావు? ఏంటిదంతా? అసలు ఏంటిదంతా అమ్మా? మాట్లాడకుండా నాతో రా. ఎక్కడికమ్మా? రా. రానమ్మా, 2 సార్లు నీ కొడుకుని నా నుంచి చివరి క్షణంలో కాపాడుకున్నావు. నా పగ పతనం చేశావు. వదలను. ఉండు. అమ్మా ఈ రాత్రి నీ కొడుకుని బయటకు తీసుకువెళ్ళి చంపేంత వరకు వదిలిపెట్టను. అమ్మా, అమ్మా అమ్మా ఉండు కృష్ణ. అమ్మా ఏంటమ్మా? పద. రానమ్మా, పుష్కర కాలం వేచి ఉన్నది ఈ ఘడియల కోసమే. నా పగ తీర్చుకోకుండా వెళ్తానా? చంపేస్తా. ఇంకేం మాట్లాడుకురా. అమ్మా ఆగమ్మా. ఏంటమ్మా ఇదంతా? నేను ఒక్క క్షణం ఆలస్యం చేసుంటే ప్రియ నిన్ను బయటకు తీసుకెళ్లి చంపేసేది కృష్ణ. అమ్మా ప్రియన్ నువ్వు అపార్థం చేసుకుంటున్నావు. నువ్వు అర్థం చేసుకోవట్లేదు, ఎందుకంటే ఆ పాము నిన్ను మిస్పరైజ్ చేసింది. అమ్మా ప్రియలో పాము లేదు. తనే స్వయంగా నాతో చెప్పింది. అవును, అలాంటి అబద్ధం చెప్పి నిన్ను మాయ చేసింది కృష్ణ. అమ్మా ప్రియ నీ ముందు కావాలనే పాములా నడవడం, కళ్ళు తిప్పడం చేసిందంట. అదంతా జస్ట్ ఫర్ ఫన్ కోసం చేశానని నాతో చెప్పింది. కృష్ణ, నేను తన మాటలు నమ్మను, వినను. ఈ రాత్రి నువ్వు నాతో పాటే ఉండాలి. అందుకే ఈ సంకెళ్ళు. అమ్మా నాకు నీ మీద కోపం రావట్లేదు. నిన్ను చూస్తే జాలేస్తుందమ్మా. నువ్వేం చేస్తున్నావో మాకది పిచ్చితనంలా కనిపిస్తుంది. నీ భయం మాకు అర్థం లేనిదిలా అనిపిస్తుంది. అయినా ప్రియలో పామెలా ఉంటుంది? మనిషి పాములా ఎలా కాటేస్తుంది? తనలా కాటేస్తుంటే నేనెందుకు ఊరుకుంటాను చెప్పు? సరే, ఈ అమ్మ చేసేది ఫోర్సు, వేరే ఇంకేది అనుకో, నేనే అనుకోను. కానీ ఈ రాత్రికి మాత్రం ఈ సంకెళ్లతో ఈ అమ్మ పక్కనే ఉండు, అంతే. సరే, ఇలా నీ దగ్గర ఉంటే పాము వచ్చి నన్ను కాటేదా? నీ జోలికి అస్సలు రాదు. ఎందుకంటే నా చేతిలో గరుడ రేఖ ఉంది కృష్ణ. అమ్మా ప్రతి దానికి నీ దగ్గర ఓ లాజిక్ ఉంది. నేను ఇంకేం మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదు. కృష్ణ, నిన్ను కాపాడుకోవడానికి నాకు ఇంతకంటే వేరే మార్గం లేదు. సమయానికి బేడీలు కనిపించాయి. అసలు ఇవి ఇంట్లోకి ఎలా వచ్చాయి? ఏంటి నువ్వు చెప్పేది? అవును, ఆ రోజు నీ దగ్గరకు వచ్చినప్పుడు బేడీలు నా జోబులో ఉన్నాయి. ఎక్కడో మర్చిపోయాను కావేరి. అసలు నువ్వు బేడీలతో ఇంటికి ఎందుకు వచ్చావు స్వామి? ఒకరిని అరెస్ట్ చేయడానికి బయలుదేరాను. ఈలోపు మా వాళ్ళు ఆ పని చేసేశారు. నేను బేడీలతో మీ ఇంటికి వచ్చాను. సరే,
బేడీలెక్కడున్నాయో వెతికి తీసుకొచ్చి ఇస్తాను, సరేనా? బాయ్. సరే బాయ్. నీ భార్యని బృందాన్ని మాట్లాడుతున్నాను. అక్కడ నా పీక పిసికి చంపేశావు. నా శవం కుళ్ళిపోయి ఎముకల గూడయ్యింది. ఆ ఎముకల గూడులోనే నీ గొలుసు ఇంకా ఉంది. నువ్వు తప్పించుకోలేవు. బృందా, హే బృందా, ఫోన్లో మాట్లాడావు కదా, ఇప్పుడు నీ ఎదురుగా ఉన్నాను, లేచిరా. మాట్లాడు బృందా, కమాన్. నా కాబోయే భార్య ప్రియకి ఫోన్ చేస్తే చచ్చిన నువ్వెలా మాట్లాడావు బృందా? నా మీద నీకు మోసు తీరలేదు కదా, అందుకే ఆత్మలా మారి నన్ను భయపెట్టిస్తున్నావా? నొప్పి లేకుండా నిన్ను పైకి పంపించాను. నీ మీద ఎంత ఇష్టం లేకపోతే అలా చేస్తాను చెప్పు. సరే, నీ చివరి కోరికగా కిస్ పెడతాను. మళ్ళీ వచ్చి నన్ను డిస్టర్బ్ చేయకు బృందా డార్లింగ్. సారీ, 1 minute డార్లింగ్. ఏంటక్కా? అస్థిపంజరాన్ని తగలబెట్టేశావా? ముద్దు పెడుతున్నానక్క. బృందా నిన్ను మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నానని హట్ అయ్యింది, అందుకే ఒక ముద్దు పెడతా అని చెప్పాను. ఇట్స్ ట్రూ అక్క. బృందా నేను ఒక అండర్స్టాండింగ్ వస్తున్నామక్క. అదేదో సామెత చెప్పినట్టు దరిద్రుడి పెళ్లికి వడగళ్ల వానంట. నీ శాడిస్ట్ మాటలు ప్రియా వాళ్ళకి తెలిస్తే ఆ అదృష్టం కూడా పోతుందిరా. అక్క, సాక్ష్యం లేకుండా చేయాలి, అంతే కదా. నువ్వేం కంగారు పడుకో. అర్జెంటుగా ఆ బృంద అస్థిపంజరాన్ని కాల్చి జాగ్రత్తగా ఇంటికి రా. అలాగే, బూడిద కూడా తీసుకొస్తున్నాను. ఇట్స్ ట్రూ. వీడో శాడిస్ట్ క్రిమినల్. కాల్చి రమ్మంటే బూడిద తీసుకొస్తానంటాడు. వీడి క్రిమినల్ హిస్టరీ వాళ్ళకి తెలియకముందే ఆ ప్రియతో పెళ్ళవ్వాలి. అంతవరకు టెన్షన్ తప్పదు. బృందా, ఐ లవ్ యూ. వారెవ్వా, సచ్చిన పిల్లం అస్థి పంజరాన్ని ముద్దు పెట్టుకునే లక్కీ ఫెలోని నేనే. ఇట్స్ ట్రూ. ఐ లవ్ యూ డార్లింగ్. గరుడ యంత్రాన్ని దాటి వచ్చాను. నీ సంకెళ్ళ బంధం ఎంత తెంచి పాడేస్తాను. అమ్మా, చాలా ఇబ్బందిగా ఉందమ్మా. నేను నీతోనే ఉంటాను. అమ్మా, ఈ బేడీలు తీసేయమ్మా. కృష్ణ, మాట్లాడకుండా ఉండు. నిద్రొస్తే పడుకో, అంతేగాని ఈ సంకెళ్ళు తీసే ప్రసక్తే లేదు. అమ్మా, ముందు నాకు ఆకలిగా ఉందమ్మా. అన్నం తినాలమ్మా. ఈ బేడీలు తీయమ్మా ప్లీజ్. ఒక్క నిమిషం ఉండు. పంకజం, పంకజం, వస్తున్నానమ్మా. త్వరగా రా. ఏంటమ్మగారు? పంకజం, మా ఇద్దరికి భోజనం తీసుకురా. అలాగేనమ్మా. ఉమ్. అమ్మగారు, ఈ సంఖ్యలేంటమ్మా? అవన్నీ తర్వాత చెప్తాను, ముందు భోజనం తీసుకునిరా. అలాగేనమ్మా. వెళ్ళు. ఏ మాత్రం నీకు నా మీద ప్రేమ ఉన్నా నువ్వు తింటున్నావు అంతే.
నాకు కావాల్సింది కూడా నువ్వు తినడమే. నా పాచిక పారింది రాణమ్మా.